దేవుని నామానికి వందనాలు. డాక్టర్ థెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. యేసు బోధించడం ప్రారంభం. యేసు నజరేతును విడిచి పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నవాడే గలిలయకు వెళ్ళెను. ఆయన బోధించుటకు, ఉపదేశించుటకు, అద్భుతములు చేయుటకు ఆరంభించెను. ఆయన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటించెను. యేసు ఎక్కడికి వెళ్ళినా ఆయన దేవుని రాజ్యం గురించే మాట్లాడేవాడు. ఎందుకంటే ఆయన వచ్చిన దేవుని రాజ్యం యొక్క సౌందర్యం, మహిమ ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశమేమంటే సాతాను కార్యాన్ని నాశనం చేసి ఆయన సృష్టించిన ప్రజలను పరలోకం తీసుకెళ్ళుట కొరకు. ఈ భూలోక రాజ్యం సాతాను ఆధీనంలో ఉంది. యేసునందు విశ్వాసముంచిన వారు సాతాను అధికారంలో ఉండరు. యేసు 12 మంది శిష్యులను ఎన్నుకొనుట. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు అంద్రెయయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 16-17 వచనాలు. తరువాత యేసు మానవునిగా తన 3.5 సంవత్సరాల సేవ కొరకు తనతో ఉండుటకు 10 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఆయన పరలోకం వెళ్ళిన తరువాత సేవ కొనసాగునట్లు యేసు వారికి బోధించుటయందు శిక్షణనిచ్చెను.